ముందుకు తీసుకెళ్దాం ఎవ్వరు డేరే చేయలేదు ఈ సినిమా. అసలు మీరు తెలుగు సినిమాలో పరదా అన్న సినిమా ఉందంటే కారణానికి విజయ్ అండి. అంటే హీ హీ బిలీవ్డ్ ఇన్ అవర్ హోల్ టీమ్ దట్ ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము అని ఒక బిలీవ్ చేశారు ఈ సినిమాని. దాని తర్వాత మేత్రు బిలీవ్ చేసాం, దాని తర్వాత అనుపమ బిలీవ్ చేసింది మా సినిమాని. అంటే ఏ అమ్మాయి సినిమాలో ఎంత చాలా పర్సెంట్ పరదాతోనే ఉంటుంది, ఏ హీరోయిన్ ఒప్పుకుంటుంది? అసలు ఎవరు ఒప్పుకోరు. అదే నేను కనిపిసిపోతే ఎలాగ సినిమాలో అంటారు. సో అలాంటిది ఒక కథను నమ్మి ఒక మా టీంని నమ్మి ముందుకొచ్చి తన భుజాల మీద వేసుకొని చేసింది ఈ సినిమా. అండ్ ఎవ్రీబడి అంటే సినిమాలో తప్పులు ఉన్నాయి, ప్రతి రివ్యూలోని అనుపమ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. సో దట్ వాజ్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఈ ఫిల్మ్కి తనకి నేషనల్ అవార్డు వెయిట్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ అండి, అంటే ఒక రియల్లీ గ్రేట్ వర్క్. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది నేను చెప్పట్లేదు, ఆ నెగిటివ్ రాసే రివ్యూలు కూడా ఫస్ట్ పాయింట్ అదే, అనుపమ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా నేను ఏదో ఫ్రంట్ ఫేస్లో కనిపిస్తున్నాను కానీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాకి. మా ఫస్ట్ థింగ్ మా రైటర్స్ పూజిత అండ్ ప్రహాస్. అసలు నేను ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఫస్ట్ పూజితకి చెప్పాను ఐడియా. ఈ కథ ఇన్స్పిరేషన్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ గ్రీన్ ఐస్ ఉమెన్ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. సో ఆ మ్యాగజైన్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది కదా. సో పూజితకి చెప్పగానే షీఈ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ప్రహాస్ అండ్ పూజిత ఒక ఇమ్మెన్స్ రైటర్స్ అండి. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు రైటింగ్ గురించి మెచ్చుకుంటున్నారంటే ఈరోజు వాళ్ళిద్దరి వల్లే. అండ్ కృష్ణ ప్రత్యూష ఈ సినిమాని ఒక తీర్చిదిద్దింది. అంటే ఈ సినిమా వేరే కట్టు ఉండేయండి, అసలు వేరే కథ. అసలు ఫస్ట్ కథ నేను ఆలోచించినప్పుడు వేరే కథ, దానికి కృష్ణ ప్రత్యూష వచ్చి యాడ్ అయిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళింది సినిమా. అంటే చాలా ఇన్పుట్స్ తను ఇచ్చింది. అండ్ మేము ముగ్గురు అంటే ఒక టీం వర్క్లో చేసాం. ఇట్ ఈస్ వెరీ కొలాబరేటివ్. మన నలుగురు కూర్చొని ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేద్దామని ఉండేయండి మాకు. అండ్ మొత్తం సినిమా అయ్యాక ధర్మేంద్ర గారి సినిమాని అంటే నాకు తెలిసి ఒక ఎడిటర్ ఇంత ప్రతి క్రాఫ్ట్, సౌండ్ డిజైన్ కానీ ఎడిట్ కానీ అంటే అంటే నాకన్నా ఎక్కువ పని చేశారు ధర్మేంద్ర ఈ సినిమాకి. అంటే ఒక ఎడిటర్ అంత పని చేయక్కర్లే, ఒక సినిమా చేసి ఎడిట్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ దిస్ ఫిలిం అంటే ధర్మేంద్ర గారికి ఒక కూతురు ఉంది. సో అలాంటి కూతురికి ఇలాంటి సినిమా ప్రజెంట్ చేద్దామని తనుకుందండి. అంటే ఒక ఉమెన్ సినిమా తెలుగులో వస్తే బాగుంటుంది. ఒక హోప్ అండి, ఒక తెలుగు సినిమాలో ఒక ఉమెన్ సినిమా ఆడితే బాగుంటుంది. ఒక చిన్న హోప్తో అంత ప్రాణం పెట్టేశారు. సో థ్యాంక్ యూ సార్. సో అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జున కానీ అంటే బ్యూటిఫుల్ అండి. చాలా కష్టపడి మీరు సినిమాలో సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ వనమాల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. అంటే మీరు ఎత్ర నార్యస్తు మేము కథ చెప్పగానే ఆ శ్లోకం వినగానే మాకు ఆ సినిమా కాన్సెప్ట్ని ఎంత ఎలివేట్ చేసింది. అంటే ఒక లిరిక్ రైటర్కి మీరు సినిమా చూసినప్పుడు పాటల్లో లిరిక్స్ ప్రతి ఒక్కరు లిరిక్స్ గురించి మాట్లాడుకున్నారు సినిమా గురించి. సో దట్ వాజ్ అన్ ఎఫర్ట్ వనమాల గారు ఇచ్చారు. అండ్ గోపీ సుందర్ గారు అద్భుతమైన బీజిఎం. ఈ సినిమా క్లైమాక్స్ అంతగా బాగా లేచింది. ప్రతి బీజిఎం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత. అండ్ తను ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. కలర్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఒక పరదాతో ఈరోజు మీకు విజువల్గా అంత బాగుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కాస్ట్యూమ్స్. నాకు యాజ్ అ డైరెక్టర్గా నాకు అసలు కాస్ట్యూమ్స్ గురించి చాలా లెస్ నాలెడ్జ్ అండి. సో పూజిత ఈ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్ అంటే ప్రతిరోజు తనకు బొమ్మలు గీసేది. జస్ట్ ఇలా నేను ఒక రిఫరెన్స్ ఇస్తే ఆన్ సెట్లోనే మొత్తం అనుపమ బొమ్మ గీసి మొత్తం పరదాతో ఆ కాస్ట్యూమ్ అంతా డిజైన్ చేసి ఇచ్చేసేది. సో దట్ ఈస్ ద వర్క్. అంటే ఒక ప్యాషన్తో చేసిందండి తను ఈ సినిమా. అంటే సో థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అభి, మా కో డైరెక్టర్ అభి. సో ఈ సినిమాకి అసలు ఈ షెడ్యూలింగ్ కానీ ఇది కానీ అసలు చాలా పెద్ద టాస్క్ అండి ఈ సినిమా. అంటే
ఇలాంటి సినిమా జనరల్లీ చిన్నగా అయిపోతుంది, కానీ ఎక్కడ మనాలి వెళ్ళి 100 మంది క్రూ అక్కడికి వెళ్ళి ఒక అభి లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. చాలా ఎఫర్ట్ పెట్టారు. అండ్ మా అభి తర్వాత వచ్చేది మా డైరెక్షన్ టీం అండి. అసలు మా డైరెక్షన్ టీము ఈ సినిమాకి ఒక వెన్నుతో అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను. ఐశ్వర్య గారు, నవీన్, శ్రీను, గణేష్, త్రికాయ, ఇంకెవరైనా మర్చిపోతే చెప్పండిరా, ఐశ్వర్య, ప్రహాస్ పూజితో ఆల్వేస్ ఆర్ దేర్ విత్ మీ. సో ఎవరైనా పేరు మర్చిపోతే సారీ. సో అంటే డైరెక్షన్ టీము మేము ఎలా పనిచేస్తాం అంటే, నేను కూడా నేను కూడా ఒక ఏడీనేనండి. డైరెక్టర్గా పేరు వేసుకున్నా కానీ నేను ఒక ఏడీనే. అందరూ కలిసి చేసాం సినిమా. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ఒకటేనండి నమ్ముతాను, రాఘమయూర్, సో థ్యాంక్ యూ సో మచ్. అసలు మేము 3 సినిమాలు పనిచేసాము. సో శుభం ప్రెస్ మీట్లో కూడా రాఘమయూర్ గురించి చెప్పలేదు, ఎప్పుడు మర్చిపోతుంటాను అలవాట్లో. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మన తెలుగు ఫిలిమ్స్కి. తను చేసిన వర్క్ కానీ, తను చేసిన ఇది కానీ బ్యూటిఫుల్. డెఫినెట్లీ మనం కలిసి ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ I want to thank Anupama for trusting the whole film. So just 3 days అయింది మన సినిమా రిలీజ్ అయ్యి. there is a huge, ఇంకా చాలామంది చూడాలి సినిమా. సో క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తూ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ మేడ్ ఏ గుడ్ ఫిలిం. నేను ట్రస్ట్ చేస్తున్నాను ఈ సినిమా ఇక్కడతో ఆగలేదు. దెర్ ఈజ్ ఎ లాట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిలిం. సో ప్లీజ్ ఆడియన్స్ నా మాట నమ్మండి, థియేటర్కి వెళ్ళండి. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అదేంటి రివ్యూ అలా రాశారు, సినిమా బాగుంది కదా అని అంటారు మీరు. అది నా గ్యారంటీ. నా గ్యారంటీ చెప్తున్నాను. ఇంతమంది మంచి రివ్యూస్ ఇచ్చారు కదా, మీకే ఒక హోప్ వస్తుంది. అయ్యో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి కదా, ఎందుకు ఇలా కిల్ చేసేస్తున్నారు అని మీరే అనుకుంటారు. సో ప్లీజ్ ఎంకరేజ్ పరదా. దెర్ ఈజ్ ఓన్లీ 3 days అయింది, ఇప్పటికీ చెప్తున్నాను. చాలా రోజులు ఉంది, నెక్స్ట్ వీకెండ్ ఉంది, ఆ వీకెండ్ ఉంది. ఆడియన్స్ ప్లీజ్ మీరు ఫ్యామిలీతో డబ్బులు పెట్టి సినిమా చూడండి, మీకు నచ్చుతుంది.